ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరం. ఈ ఒంగోలు ఒక అసెంబ్లీ నియోజకవర్గం. ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం ఒంగోలు మండలం, ఒంగోలు రూరల్ మండలం, కొత్తపట్నం మండలం కలిసి ఈ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం. ఈ కొత్తపట్నం మండలం అంటే ఈ కొత్తపట్నం మండలం అంతా సముద్ర తీర ప్రాంతం. ఒక పక్క సముద్రము వంచనే ఉంటుంది, మరొక పక్క చివరికి వచ్చేసరికి కొత్తపట్నం మండలానికి ఈ పక్కకు వచ్చేసరికి మొత్తం బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇసుక పొలం. ఇక్కడ వాస్తవంగా ఈ మండలంలో దళితులు, బీసీలు ఎక్కువగా ఉంటారు. అయితే ఇసుక పొలం కాబట్టి స్ప్రింక్లర్స్ తోటి పొలాలు పండించుకుంటూ జీవనం సాగిస్తారు. దీని మీదట సముద్రము వంచనే రొయ్యల హ్యాచరీలు రొయ్య పిల్లలను ఉత్పత్తి చేస్తారు. ఈ బకింగ్హామ్ కెనాలు వంచనే రొయ్యల చెరువులు. విచిత్రంగా ఉంటుంది ఈ కొత్తపట్నం మండలం. ఇటు దక్షిణంగా మడనూరు, ఇటు వచ్చేసరికి ఉత్తరంగా వచ్చేసరికి పాదర్తి, మోటుమాల, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రొయ్యల చెరువుల వల్ల, రొయ్యల హ్యాచరీల వల్ల స్థానికులకు ఒరిగింది ఏమీ లేదు. కేవలం మరి పక్క జిల్లాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి కొంతమంది లక్షాధికారులు, కోటీశ్వరులు రొయ్యల హ్యాచరీలు విపరీతంగా పెట్టారు. మరి కొంతమంది రొయ్యల చెరువులను పొలాలు కొని రొయ్యల గుంటలు విపరీతంగా మరి సాగు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక 5 నెలల కిందట రాజుపాలెంలో ఆ పట్టపాలెం దగ్గర ఉన్నటువంటి పద్మ హ్యాచరీ, దాని సమీపంలో ఉన్నటువంటి 4 హ్యాచరీల్లో ఒక బీసీ కులానికి చెందినటువంటి మహిళ, ఈమె వయసు సుమారుగా 40 సంవత్సరాల లోపే ఉంటుంది, వంట పని చేస్తూ ఉంటుంది. అయితే ఈ హ్యాచరీల్లో వాస్తవంగా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి యువకులు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. హ్యాచరీలో వంట చేసి వెళ్తున్నటువంటి ఈ మీద ఒక హ్యాచరీలో పనిచేస్తున్నటువంటి యువకుల కన్నుబడటం జరిగింది. దీని మీదట ఆమె తిరస్కరించిన దాని మీదట ఒకరోజు ఆమె వంట చేసి వెళ్తున్నటువంటి సమయంలో బలాత్కారంగా 4 లేదా 5 యువకులు, వీళ్ళు ఉత్తరప్రదేశ్కి చెందిన వారు అనుకుంటా, వీళ్ళు ఈమెను బలవంతంగా ఒక రూమ్లోకి తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి మరి గ్యాంగ్ రేప్ లాగా 4 కలిసి ఈమెను రేప్ చేసి, బలాత్కారం చేసి, సెరిసి చంపటం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి 4-5 రోజులు ఒక రూమ్లో నట్టిపెట్టి తర్వాత ఈమె పైన యాసిడ్ పోసి ఈమె మరణించిన తర్వాత ఈ హ్యాచరీల వెనక పక్క ఈ డెడ్ బాడీని వేసి వీరు వెళ్ళటం జరిగింది. వాస్తవంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ హ్యాచరీ యజమానులు, హ్యాచరీల్లో పనిచేసేటటువంటి వారు ఎవరైనా సరే, వాళ్ళ ఊరు కానీ, మండలం కానీ, జిల్లా కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ ఎక్కడి నుంచి వచ్చి పని చేసినా కూడా వీరి యొక్క పూర్తి వివరాలు తెలియకుండా వీరి చేత పని చేయించుకుంటున్నారా? మీరు చెప్పండి. ఈ హ్యాచరీల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే, యువకులైనా పని చేస్తుంటే వీళ్ళు పూర్తి బయోడేటా తెలియకుండా ఎలా పనిలో పెట్టుకుంటారు? ఖచ్చితంగా హ్యాచరీ యజమానులకు ఈవిడిని ఎవరైతే గ్యాంగ్ రేప్ చేసి 4 రోజులు ఒక రూమ్లో నిర్బంధించి చంపి యాసిడ్ పోసి వెళ్ళిపోయారో వీళ్ళ వివరాలు హ్యాచరీ యజమానుల దగ్గర ఉంటాయా, ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. ఈ వీడియోలో చూడొచ్చు మీరు. అయితే చనిపోయిన తర్వాత కొత్తపట్నం ఎస్ఐ సాంబశివరావు, 2 టౌన్ సిఐ జగదీష్ గారు, సంబంధిత డిఎస్పి, అడిషనల్ ఎస్పీ వీరు ఈ కేసును వాస్తవంగా విచారణాధికారి కొత్తపట్నం ఎస్ఐగా ఉండాల్సింటే ఎస్పీ గారు వెంటనే స్పందించి 2 టౌన్ సిఐ జగదీష్ గారిని ఈ కేసు మీద ప్రత్యేకంగా విచారించాలని పెట్టడం జరిగింది. వాస్తవంగా 302 సెక్షన్ వేసి మర్డర్ కేసును కట్టడం జరిగింది. అయితే ఈ కేసు కట్టి 5 నెలలు అవుతుంటే ఇక్కడ ఈమె ఒక బలహీన వర్గానికి చెందినటువంటి మహిళ, నిండు ప్రాణం బలైపోయింది కాబట్టి ఈమె కుటుంబానికి ఆ హ్యాచరీ యజమానుల నుంచి వాస్తవంగా తులమో పొలమో ఇప్పించడం జరిగింది. మేమేమంటామంటే మీరు 1 తులం కాదు, 2 తులాలు కాదు, 10 తులాలు ఇప్పించండి, దాంట్లో మేము సహకరిస్తాం. ఆమె కూడా ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఆమె కాబట్టి నిండు ప్రాణం బలైపోయింది కాబట్టి, కాపురం ఉంది కాబట్టి మీరు ఇప్పించండి, కాదనలేదు. అయితే నిందితులను ఎందుకు మీరు వదిలేశారు? కేసు మీరు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? వాస్తవంగా ప్రజలకు తెలియజేయాలా? ఉన్నతాధికారులు దృష్టికి మేము తీసుకెళ్ళడానికి రెడీ అయ్యాము. వాస్తవంగా ఎస్ఐ కొత్తపట్నం, సిఐ 2 టౌన్,
డిఎస్పీ ఒంగోలు. ఈ కేసుని ఎందుకు పక్కన పెట్టారు మీరు? మీ యొక్క ప్రోద్బలం ఏంది? మీ అత్యుత్సాహం ఏంది? ఒక 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 మధ్యతరగతి అమ్మాయిని ఈ విధంగా గ్యాంగ్ రేప్ చేసి చంపి గందరగోళం చేసినప్పుడు నిందితులు ఉత్తరప్రదేశ్లో లేకపోతే బీహార్లో మహారాష్ట్రలో ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైతే మనకెందుకు? ఈరోజు టెక్నాలజీని బట్టి 2 నిమిషాల్లో వీడు అమెరికా వెళ్ళినా కూడా పట్టుకునేటటువంటి సామర్థ్యం పోలీసులకు ఉంది, పట్టుకునేటువంటి శక్తి ఉంది. పోలీసులు ఈ కేసును పక్కన ఎందుకు పెట్టారు? నిందితులను ఎందుకు పట్టుకోలేదు? మీరు హ్యాచరీ యజమానుల దగ్గర ఎంత కలెక్ట్ చేశారు? హ్యాచరీ యజమానులు ఏ హ్యాచరీల్లో ఈమె వంట చేస్తుంది, ఏ హ్యాచరీల్లో పనిచేసే వాళ్ళు ఈమెను తీసుకెళ్ళి గ్యాంగ్ రేప్ చేసి చంపారు. మరి మొత్తం హ్యాచరీ యజమానులను అదుపులోకి తీసుకొని మీరు పూర్వపరాలు స్వీకరించి నిందితులపైన చర్యలు తీసుకోవాలా? నిందితులను రిమాండ్కి పంపాలా? నిందితులను రిమాండ్కి పంపడానికి మీకు ఎందుకు అభ్యంతరం? మీరు ఎందుకు అభ్యంతరపడుతున్నారు? ఎందుకు పట్టకరాలేకున్నారు? హ్యాచరీ యజమానులని వాస్తవంగా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తికి ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి కూడా నిందితుడు అవుతాడు, బాధ్యత వహించాల్సిందే. కాబట్టి ఈ 4 హ్యాచరీల యజమానులను ఈ కేసులో ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయాలి. ఈ హ్యాచరీ యజమానులను కేసులో ఇన్వాల్వ్ చేసి ప్రధానమైనటువంటి ముద్దాలను తీసుకొచ్చి రిమాండ్కి పంపాలా. దీని మీదట నేను ఈ పోలీస్ అధికారులు ఈ హ్యాచరీ యజమానులతో కుమ్మక్కయ్యి ఏం జరిగిందో, వీళ్ళ దగ్గర ఎంత తీసుకున్నారో మొత్తం బట్టబయలు చేస్తాం. దీని మీదట నేను హోంమంత్రిని కలిసి ఈ కేసు మీద ఎఫ్ఐఆర్ మరియు ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఈ కేసు కట్టినటువంటి 302 కట్టినటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్ కూడా అడగడం జరిగింది. ఈ నెంబర్ తీసుకొని వెళ్ళి మనకిప్పుడు కొత్తగా వచ్చినటువంటి హోంమంత్రి గారిని కలిసి ఈ కేసును మరి త్వరితగతిన విచారింపజేసి ఈ పోలీస్ అధికారులు కొత్తపట్నం ఎస్ఐ కానీ, 2 టౌన్ సిఐ కానీ, ఒంగోలు డిఎస్పీ కానీ ఎందుకు మభ్యపెట్టారు? వీరిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ 4-5 నెలలు అవుతుంటే కేసును షేర్ చేయకుండా ఎందుకు పక్కన పెట్టారు? నెగ్లిజెన్సీ యాక్ట్ ప్రకారం వీళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా హోంమంత్రిని కోరి ప్రత్యేకమైన కమిటీ వేయించి ఈ కేసు పూర్వపరాలు విచారణలోకి తీసుకొచ్చి షేర్ చేసి కోర్టుకు వేసే విధంగా మరి నిందితులకు కఠినంగా శిక్షించే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాం.